రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చెక్ పోస్టుల దగ్గరున్న బోర్డులు, బ్యారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని స్పష్టం చేసింది సర్కార్. చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండకూడదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని ఆదేశించింది. రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని సూచించింది. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సరిహద్దులో ఉన్న బార్డర్ చెక్ పోస్టులన్నీ కూడా ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు స్టేట్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చెక్ పోస్టులు రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అయినా ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడుతూ ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ఎంటర్ అవుతున్న వాహనాల వద్ద ట్యాక్స్ ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తుండటంతో 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. దాదాపు 4,25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్పై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచే తక్షణమే చెక్ పోస్టులన్నీ రద్దు చేయాలి. అక్కడ ఉన్న బారికేడ్లు, సిగ్నల్ వ్యవస్థ, అక్కడున్న సిబ్బందిని కూడా వేరే శాఖల్లో పురమాయించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్న రికార్డ్స్ని కూడా భద్రపరచడానికి జిల్లా, అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. సాయంత్రం లోపు ఈ చెక్ పోస్టులు ఎత్తివేస్తున్నట్టుగా పూర్తి వివరాలకు సంబంధించి రికార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలంటూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ప్రకటన విడుదల చేయతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులన్నీ కూడా ఈ రోజు నుంచి అందుబాటులో ఉండవు, వాటిని రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసే విధంగా ఆర్టీఏ అధికారులే ప్రచారం చేయాలి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ చెక్ పోస్టులు లేవు అనే ఒక సమాచారాన్ని కూడా బోర్డులు వేసి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దాన్ని పూర్తిగా జిల్లా ఆర్టీఏ అధికారులు, అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా తక్షణ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవస్థలో పూర్తిగా అవినీతి జరుగుతుంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచే వాహనాలకు ఇబ్బంది పెట్టొద్దు, లేదంటే వాహనాలకు నడిపించే వ్యక్తులకు లేదంటే యజమానులకు ఇబ్బంది కలగదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2 నెలల క్రితం మంత్రివర్గంలో సమావేశంలో నిర్ణయం తీసుకొని వెంటనే తక్షణమే రద్దు చేస్తామని ప్రకటన చేసినా కూడా ఇప్పటి వరకు ఇంకా ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొంతమంది ఆర్టీఏ అధికారులు కానీ మిగతా ఆర్టీఏలో కీలకంగా ఉన్న కొంతమంది అక్కడ ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తూ ఇంకా ఆర్టీఏ కార్యాలయాలు ఇంకా కొనసాగిస్తున్నారని 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులు చేసిన దాడిలో బయటపడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అక్కడున్న సిబ్బందిని, అక్కడ పనిచేస్తున్న ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులను, లేదంటే అక్కడున్న ఫర్నిచర్ను కూడా జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఈ రోజు నుంచి ఎక్కడ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉండవనే సమాచారాన్ని కూడా ప్రజలకు తెలియజేయడానికి, వచ్చే వాహనదారులు తెలియజేయడానికి ప్రకటనలు కూడా ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బార్డర్ చెక్ పోస్టులు లేవు, ఇక నేరుగా ఇతర రాష్ట్రాల నుంచే వాహనాలను కూడా నేరుగా ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా రావచ్చు అనే ఒక అంశాన్ని కూడా తెలియజేసే విధంగా ప్రకటన విడుదల చేయాలనే అంశాన్ని ఆర్టీఏ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రోజుతో రాష్ట్ర సరిహద్దుల్లో ఇక చెక్ పోస్టులు లేవు, అక్కడున్న సిబ్బంది ఉండరు, ఎక్కడ ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయాలనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన ఆదేశాలతో సరిహద్దుల్లో ఎవరు ఉండకూడదు. సాయంత్రం 5 గంటల వరకు అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఎవరెవరిని ఎక్కడికి తరలించారు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఏ శాఖలకు నియమిస్తున్న అంశానికి సంబంధించి కూడా పూర్తి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న చెక్ పోస్టులో పనిచేస్తున్న వారి పూర్తి వివరాలకు సంబంధించిన డాటాను, రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశామని చెప్పొచ్చు.